లిల్లీని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం, ఇక్కడ విచారణ చేస్తే ఏమీ తేలదని నిప్పులాంటి మనిషి అనుకున్న ఆ ఎస్ఐని ఏం జరిగిందో తెలియదు. అరే సూర్య ఏం మాయ చేశాడో తెలియదు, ఆ మాయలాంటి స్కామ్ ఏం మాయ చేసిందో తెలియదు గాని లిల్లీ నా ఎస్ఐ వదిలేసి వెళ్ళిపోయాడు సామాన్య తెలిగారు. ఇక ఈ కేసుని తొంగలో తొక్కినట్టే, అమెరికా పాపకి నిలువున అన్యాయం జరిగినట్టే. ఇదే సాకుగా మీరేమో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించేశారు, కానీ దారుణంగా ఓడిపోయినట్టేనండి. ఈ మాట నా ముందు ఇంకొకసారి అన్నావా ఐ విల్ కిల్ యు. ఏమండి, వాళ్ళక్కడ కేసునే కిల్ చేసేశారండి. దాని గురించి ఆలోచించకుండా, ఈ ప్రతాపం వాళ్ళ మీద చూపించకుండా అర్భకుణ్ణి నా మీద చూపిస్తే ఎలాగండి? వీల్లేదు, అలా జరగడానికి అస్సలు వీల్లేదు. నా బేబీకి జరిగిన అన్యాయానికి, నా బేబీ మీద జరిగిన అటాక్కి అంతకు అంత బదులు తీర్చుకుంటాను. అదే ఎలాగండి? ఏమో నాకు తెలీదు. ఆ వజ్రపాటి కుటుంబం మొత్తం అవమాన భారంతో మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలీదు శ్రేయోభిలాషి. ఈ విషయంలో నేను అస్సలు ఓడిపోవడానికి వీల్లేదు. ఎంత డబ్బు కావాలంటే అంత పడేస్తాను. ఏదో ఒకటి చెయ్యి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలం సామాన్య తెలిగారు? చెయ్యాలి. ఎస్, చెయ్యాలి చెయ్యాలి. మరి డాలర్లు వస్తున్నాయంటే మరి చెయ్యాలి కదా. మరి ఏం చేద్దాం? ఈ రింగ్ అంటే ఎంత ఇష్టం లేకపోతే చేతిలో అలా గట్టిగా పట్టుకుంటుంది పాపం. స్పృహలోకొస్తే చూసుకుంటుంది. సిస్టర్, మా బేబీకి ఎలా ఉంది? తన కాన్షియస్ లో కొంచెం ఇంకా రాలేదు మేడం. ఓ మై గాడ్, ఇంకా రాలేదా? కంగారు పడాల్సిందేం లేదు మేడం, కాసేపట్లో లేస్తారు. నేను ఒకసారి మా బేబీని చూడొచ్చా? ఓకే మేడం, కానీ తనని పిలవడం ఏడవడం చేసి డిస్టర్బ్ చేయకండి. నో ఐ నో దట్. కెన్ ఐ గో? వెళ్ళండి. Baby, what is this? How you feel now? Are you okay? ఏంటి బేబీ ఇది? నిన్నిలా చూడ్డానికేనా అమెరికా నుంచి నిన్నిక్కడికి తీసుకొచ్చింది? బై గాడ్స్ గ్రేస్ నువ్వు ప్రాణాలతో ఉన్నావు. నీకేమైనా అయితే ఈ మామ్ ఏం కావాలి? నీ మీద, నీ ఫ్యూచర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా మీ డాడ్ ఏం కావాలి చెప్పు. ఉండు, మీ డాడీకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్తాను. వాట్ బేబీ,
నువ్వు ఇలాంటి కండిషన్లో ఉంటే నేను మీ డాడీకి చెప్పకపోతే ఎలా? దీనంతటికి కారణం ఆ సూర్య అండ్ సమంత. ఆ సూర్యకి నిన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేక నిన్ను ఎలాగైనా తప్పించాలని ఆ సమంతతో కలిసి ప్లాన్ చేసి అభి చేత నిన్ను మర్డర్ చేయించాలని ప్లాన్ చేశారు. వాట్? నో బేబీ, ఐ నో ఎవ్రీథింగ్. నిన్ని స్టేజ్కి తీసుకొచ్చిన ఆ సూర్యని, సమంతని, టోటల్ ఆ వజ్రపాటి ఫ్యామిలీని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఐల్ సీ దేర్ ఎండ్. నువ్వు పోలీస్ వాళ్ళకి ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వు. ఆ సూర్య, సమంత కలిసే ఇలా చేశారని చెప్పు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాను. ఆ సూర్య చేత కటకటాలు లెక్క పెట్టేలా చేస్తాను. వాట్ యు వాంట్? ఓకే, this one? This one? You want this? Hey, what is this? Baby, వదలు. అయ్యో. Baby, stop this. Baby, what? I will die. I want Surya. Stop this. I want Surya. Are you mad? I want Surya. I love Surya. I want Surya. సూర్య, సూర్య, సూర్య. ఆ సూర్య వల్లనే ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు. అయినా ఇంకా ఆ సూర్య. చిచి. బేబీ, ఎప్పుడైనా తెలుసుకో. ఓపెన్ యువర్ ఐస్. దట్ ఫెలో ట్రై టు కిల్ యూ. No. సూర్య అలాంటి వాడు కాదు. హీస్ వెరీ నైస్ గై. ఓ బేబీ, అయితే ఏమంటావు? ఆ సూర్యని, సమంతని, వాళ్ళందరినీ అలాగే వదిలేనా? నో మా, వాళ్ళని వదలడానికి వీల్లేదు. సూర్య గారు, ఏంటిది? నైట్ మీరు కాల్ చేసినప్పుడు నేనొక ఇంపార్టెంట్ కేసు అటెండ్ చేయడానికి వెళ్ళాను. యాక్చువల్గా నేను ఎందుకు కాల్ చేశానంటే, అది కాదు మిస్టర్ సూర్య, మీ ఫ్యామిలీలోనే 1 by 1 ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఎందుకు జరుగుతున్నాయి? ఆ అభి విషయం నేను చూసుకుంటాను, మీరెవరూ ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా. అయినా ఏంటిది? సార్, వాడి విషయంలో అసలు నేనేం చేయలేదు. మరి వాడిలా ఎందుకు చేశాడు? బర్త్డే పార్టీలో ఆ గొడవ ఏమిటి? ఆ అభి వాళ్ళ ఫాదర్ ఎంతలా గోల చేస్తున్నాడో తెలుసా? ఇదంతా కావాలనే మీరే చేయించారంటున్నాడు. మీ సిస్టర్ లిల్లీ, ఆ సామాన్య కలిసే తన కొడుకు మీద మర్డర్ అటెంప్ట్ చేయించారంటున్నాడు.
ఐఎమ్ సారీ మిస్టర్ సూర్య. ఒక గౌరవమైన కుటుంబంలో ఇలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అండ్ వెరీ వెరీ బ్యాడ్. కమిషనర్ గారు, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు సూర్య? ఆ అభి గడిచేత నా కూతురు పైన మర్డర్ అటెంప్ట్ చేయించింది నువ్వు ఆ సమంత కాదా? రత్నమాల గారు, నేను అలాంటి వాడిని కాదని, నా క్యారెక్టర్ అలాంటిది కాదని మీకు బాగా తెలుసు. మీరు నన్ను కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. అసలు మీ కూతురు మీద అటాక్ చేయించాల్సిన అవసరం నాకేంటి? ఓ, నా కూతురు సైడ్ అయితేనే కదా ఆ సమంత నీకు దగ్గరవుతుంది. కమిషనర్ గారు, ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే హాస్పిటల్ ఫార్మాలిటీస్ అప్లికేషన్లో నా డాటర్ పేరు రాసి దాని కింద హస్బెండ్ కాలంలో నీ పేరెందుకు రాశావు? ఎందుకు సంతకం చేసినట్టు? రత్నమాల గారు, మీరు ఈ ప్రశ్న రాత్రి అడిగారు, దానికి నేను సమాధానం చెప్పాను కదా. ఏం చెప్పావు? నాకేం తెలీదు ఒక హ్యుమానిటీగా అక్కడ సంతకం చేశాను అని అంతేగా నువ్వు చెప్పింది? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కమిషనర్ గారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్ డ్రామా. ఈ కేసులో ఈ సూర్య, సమంత, మొత్తం ఈ వజ్రపాటి ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యింది. ఇది ఎక్కడ పెద్ద కేసు అయ్యి టోటల్ ఫ్యామిలీ అంతా ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందో అని అప్లికేషన్లో నా కూతురికి సూర్య హస్బెండ్ అంటూ సైన్ చేశాడు. హాస్పిటల్ స్టాఫ్ ని, మీ పోలీస్ డిపార్ట్మెంట్ ని మోసం చేశాడు. పెళ్లి కాకుండా ఎవరైనా ఆ రకంగా సైన్ చేస్తారా? మీరే చెప్పండి కమిషనర్ గారు. ఎస్ఐ గారు, మీకంతా తెలుసు కదా, చెప్పండి కమిషనర్ గారికి. కమిషనర్ గారు, ఇప్పుడు ఈ క్షణం నేను మీకు కంప్లైంట్ ఇస్తున్నాను. వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ దెమ్ ఇమీడియట్లీ. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ మ్యామ్, బట్ మీరు కంప్లైంట్ ఇస్తే విచారణ చేయగలను గాని అరెస్ట్ మాత్రం చేయలేను. వై? బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీని అరెస్ట్ చేయలేం. ఏంటి? వీళ్ళని రెస్పెక్టెడ్ పీపుల్ అంటున్నారా? అసలు మీరు కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారా, లేక వీళ్ళందరినీ కేసు నుంచి తప్పించడానికి వచ్చారా? ఎంతిచ్చాడేంటి సూర్య మీకు? మేడం, యూర్ టాకింగ్ టూ మచ్. అంటాను. ఎస్, నా కూతురు అక్కడ చావు బతుకుల మధ్య ఉంది. నా బేబీని అలా బెడ్ మీద చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. మేడం, చెప్తున్నాను కదా, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకునే వాళ్ళైతే వీళ్ళనెందుకు అరెస్ట్ చేయట్లేదు? మేడం, ముందు అసలు ఏం జరిగిందో, ఎవరి మీద అటాక్ చేశారో, అసలు అంత గొడవ ఎందుకొచ్చిందో, దాని వెనక ఎవరి హస్తం ఉందో మొత్తం వివరాలు తెలియాలి. అలా తెలియాలంటే ఆ అభి దగ్గర, మీ డాటర్ దగ్గర ముందు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాతే ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో డిసైడ్ చేయగలం. అప్పటి వరకు కాస్త పేషెన్సీగా ఉండండి. అయినా వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా, ఎవరూ ఎక్కడికి పారిపోలేదు కదా. దట్ మీన్స్ జరిగిన సంఘటన విషయంలో వీళ్ళు కూడా బాధపడుతూ బాధ్యతగా నడుచుకుంటున్నారనే కదా అనుకోవాలి. బాధ్యత అంత రెస్పాన్సిబిలిటీనే ఉంటే నా బేబీని అడ్మిట్ చేసిన దగ్గర నుంచి ఏ ఒక్కరైనా ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళి నా బేబీ కండిషన్ ఎలా ఉందో కనుక్కున్నారా? ఒక్కరైనా? సూర్య గారు, 1 సెకండ్, మీతో కొంచెం మాట్లాడాలి. కమ్ విత్ మీ. ఓకే. ఎస్ఐ గారు, చెప్పండి మేడం. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి మేడం. ఇక్కడ కాదు, నాతో రండి.
సూర్య గారు, ఇది చాలా సీరియస్ అండ్ కాంప్లికేటెడ్ కేసు అయ్యేలా ఉంది. అండ్ దట్ లేడీ మిమ్మల్ని మీ ఫ్యామిలీని చాలా డిస్టర్బ్ చేయాలనే ఎయిమ్తో ఉంది. సో అట్ ది స్టేజ్ మీరు కొంచెం సహనంగా ఉండడం మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు సామాన్యని వెళ్ళి పలకరించండి. అసలు ఏం జరిగిందని కూల్గా అడగండి. తన కూతురుతో కొంచెం మంచిగా మాట్లాడితే ఆ రత్నమాల కొంచెం కూల్ అవుతుంది. మీ ఫ్యామిలీలో ఎవ్వరినీ ఆవేశపడొద్దని, అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని చెప్పండి. ఓకే, నేను వెళ్ళొస్తాను. ఓకే. ఏంటిది సామాన్య? పార్టీకి వచ్చిందానివి స్ట్రైట్గా అక్కడికి రాకుండా ఎక్కడో ఎందుకున్నావు? ఆ అభిని ఫాలో అవుతూ వచ్చానన్నావు. అలాంటప్పుడు వాడు బర్త్డే పార్టీకి వచ్చాడని నాకు కానీ చంద్రకు కానీ చెప్పుంటే నీకింత ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా. నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకోవటమే కాకుండా నీతో పాటు అందరినీ ఇబ్బందుల్లో పడేశావు. ఈ ఇన్సిడెంట్ వల్ల అందరూ నన్ను, నా ఫ్యామిలీని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆ అభి నువ్వు అసలేం జరిగిందో చెప్తే కానీ మా మీద పడిన నింద తొలగిపోదు. శామ్, ఇంత జరిగినా సూర్యని ఇంకా ఫాలో చేస్తున్నావా? చెప్తానే సంగతి. సామాన్య, సామాన్య, ఏమైంది సామాన్య? సామాన్య, ఏమైంది సామాన్య? సిస్టర్, సిస్టర్, తొందరగా రండి. ఏమైంది సార్? అయ్యో, ఆక్సిజన్ మాస్క్ ఎవరు తీసేశారు? సిస్టర్, ఈ షీ ఓకే? తనకేం కాదు కదా? తనకేమి కాదు సార్. నిజమైన ప్రేమకి మరణం లేదు సార్. సార్, ఈమెకు మీరంటే చాలా ప్రేమ కదా సార్? నాకు తెలుసు సార్. మీరంటే ఎంత ప్రేమ కాకపోతే తన వేలికి తొడిగిన ఉంగరాన్ని అంత సీరియస్ కండిషన్లో కూడా తన గుప్పిట్లో ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుంది సార్. చూడండి, ఇదిగోండి సార్, తనకు మీరిచ్చిన రింగ్. సిస్టర్, మీరు ఇక్కడే ఉండి తన జాగ్రత్త చూసుకోండి. సార్, ఒక్క నిమిషం. మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట. ఇలాంటి సమయంలో మాలాంటి వాళ్ళకన్నా
తను ఎంతగానో ప్రేమించే మీరు దగ్గర ఉండడం చాలా ముఖ్యం సార్. సో మీరిక్కడే తన దగ్గర కూర్చోండి సార్. అలా ఊరికే కూర్చొని ఉండటం కాదు సార్, నీకేమీ కాదన్నట్లు తన చేతిని ఇలా మీ చేతిలో పట్టుకొని ఉండండి సార్.